పేరు? అశోక్. అశోక్. ఏం చేస్తావు తమ్ముడు? ఆటో డ్రైవర్. ఆటో డ్రైవర్. ఎట్లుంది తమ్మి మీ బిజినెస్ ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు ఆటో బిజినెస్ డ్రైవర్? అయితే ఏం లేదు, అంతా దందలు. దందా వేస్టే. ఎందుకు? వీడు వచ్చి నుంచి వేస్ట్ అయిపోయింది ఎవరు వచ్చింది? రేవంత్ రెడ్డి. ఆ, మో 4 నెలల ధర్నా చేసి రోడ్డు గురించి ఆ, నెల వేస్తానే మొల 3 నెలల దగ్గర దగ్గర రోడ్డులే ఏం లేవు, అలుగులో రోడ్లే లేవు అసలు సగం. ఉమ్. వీడు ఎందుకు వచ్చిందో ఎందుకు వచ్చిందో సంబంధం నాకైతే. అంటే ఆటో డ్రైవర్ల విషయానికి వస్తే సంవత్సరానికి 12,000 ఇస్తామన్నాడు కదా, ఈ 12 నెలలు కూడా అయిపోయింది, 14 నెలలు ఇప్పుడు ప్రభుత్వం రన్ అవుతుంది. అంటే మరి మీ ఆటో డ్రైవర్లకు వచ్చినాయా పైసలు? ఒక్క రూపాయి 12 రూపాయలు వెళ్ళి 12,000 ఏం పోయిన వాడు ఉమ్, 12 రూపాయలు పెట్టి వెళ్ళాడు. ఉమ్. ఇది బేకార్ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే అయ్, బేకారే ఉన్నది. ఎందుకు తమ్ముడు 6 గ్యారంటీలు అని చెప్పేసి ప్రతి గ్రామంలో ఫాములు నింపించుకున్నారు, అందరికి అమలు అవుతున్నాయి, ఒక్కొక్కటి ఇంప్లిమెంట్ చేస్తున్నాం, ఆల్రెడీ బస్సు ఇంప్లిమెంట్ అయిందని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్తున్నాడు, మంత్రులు చెప్తున్నారు. బస్సు ఆ ఆడోళ్ళు ఉప్తే కూడా వాడు పైసలు లెక్క వచ్చిన వాడు ఆపనికి వచ్చేసాను ఆడోళ్ళు. ఆడోళ్ళు కూడా ఆపొచ్చిన వాడు ఎవరు ఆ బస్సు వాడు ఆపుతలే? ఆపుతున్నాడు. మరి ఇట్లా చేయి చూపిస్తే ఆపుతున్నప్పుడు పైసలు ఉన్నప్పుడు వాడి అమ్మ ఫిర్యాదు వాడు ఆపనికి వచ్చింది సరిగా ఉమ్. అట్లున్నది. మరి ఎట్లా చూడాలి ఈ 1 ఇయర్ పాలన? సగమన్న పెట్టేది టికెట్ ఆ, మొత్తం రాజ్యం వెళ్తాంటే ఎట్లా సగమన్న పెడితే నడుస్తుంది కదా. ఉమ్. ఆ? ఓకే. మరి వేస్టే ఉన్నది కదా నాకు తెలిసిన మటుకైతే. ఆ. మరి ఎట్లుంటుంది తమ్మి రేపు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఊర్లలో ఎట్లుండబోతుంది? టీఆర్ఎస్ వస్తుంది, ఉమ్? టీఆర్ఎస్ వస్తుంది సర్పంచ్లా. అంతేనా? అరే ముఖ్యమంత్రి రాష్ట్రంలో కాంగ్రెస్ ఉన్నాడు, మళ్ళీ ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, అందరు మీ ఎంపీ కూడా ఈ జైరాబాద్కు సంబంధించిన ఎంపీ కూడా కాంగ్రెస్ ఎంపీ, అట్లా అవుతుంది? ఇక్కడ టీఆర్ఎస్ వస్తుంది టీఆర్ఎస్నా పక్క? పక్క. ఎంత వస్తుంది? 2,000 ఆ. ఎంత ఇస్తా రేవంత్ రెడ్డి సర్కార్? వాడు 4,000 ఇస్తాడని చెప్పి ఉమ్. వాడు 3,000 ఇవ్వకొచ్చే ఉన్నదే పోగొడతాడేమో అన్న భయం తగిలింది. ఎందుకు? ఏమో మరి వాడు ఏం చేస్తలేడు కదా, ఏం? రైతు బంధు రాకపోయే, ఆ. అతను వచ్చి చేసింది ఆడపిల్లలకు బస్సు, ఉమ్. అదొక్కటి, ఇది కరెంటుది బిల్లులు ఉమ్. అదొక్కటి మాఫ్ చేసిండు అయిపోతుందని చెప్పినవన్నీ ఇక నీళ్ళ ముట్టన అయిపోయింది. అరే 420 హామీలు దాన్ని కుదించి 6 గ్యారంటీలు అని చేసి 6 గ్యారంటీలలో నీకేం రాలేదా? ఏం రాలేదేప్ప, నాకు కరెంటు బిల్లుది ఒక్కటి వచ్చింది, గ్యాస్? గ్యాసుది ఇంకా రాలేదు. గ్యాసుది రాలేదు, మన పింఛన్ వస్తున్నది, ఆ కరెంట్ ఒకటి మాపైంది. పెన్షన్ ఎంత ఇస్తామన్నాడు నీకు? 3,000 ఇస్తాడు. 4,000. అది మన దీనికి వికలాంగులకు 6,000. అవి లేదు, ఇంకా ఆ 2,000 అవి ఉన్నది పోగొట్టగలడన్న భయం కలిగింది నీకు అతను చెప్పిన మాటల లెక్క మీదకి వెళ్ళి అన్నీ ఇప్పుడు రేపు చేస్తా అంటాడు. అది మరి ఇల్లు ఉందా నీకు? ఇల్లు లేదేపా, బండలది ఉన్నది. ఆ. అది అప్పుడు మా పెద్ద మనుషులు చేసింది ఉన్నది, మేము కూడా చేయలేదు ఉన్నది. ఎంతమంది పిల్లలు? 3 ఆడపిల్లలే ఉన్నారు ఇప్ప. అయ్యి, మరి 3 ఆడపిల్లలు ఉంటే నీకు 2,500 రావాలే కదా, ముఖ్యమంత్రి ఇస్తాన పైసలు. నేను చెప్తున్నా కదా, కింద ఉన్నది పని చేయకుంటే చాలని దండం పెడుతున్నా నేను. వాడు ఇయ్యాడు, ఏడా? ఇయ్యాడు వాడు ఇయ్యాడు, ఇంకా ఉన్నాయి గుంజుకుంటాడు. రైతు బంధు లేదు, ఏది లేదు. రైతు బంధు కూడా లేదు. 30 గుంటల భూమి ఉన్నది, దానికి రైతు బంధు. ముఖ్యమంత్రి ఇన్ని మాటలు ఇచ్చిండు, దీన్ని ఎట్లా చూడాలి? మీలాంటి రైతులు ఎట్లా చూడాలి? అవి ఎట్లా అతడి బాగుపడి మనం పొజిషన్లకు రావాలి, మనం పార్టీల లీడర్గా ఉండాలని చేసుకున్నది అది లెక్క. ప్రజలు నమ్మి గుడ్డిగా మోసపోయినరు, కానీ ఇంత పూర్తి రాలే, ఎవడు కూడా చేయలేదు. ఇట్లా కాంగ్రెస్ పార్టీని బదనాం చేసి పడేస్తున్నాడు మొత్తం. బలమైన పార్టీ కాంగ్రెస్, కానీ దానికి నడమోళ్ళు అంతా తిని ఈ సుంటోళ్ళే తిని దాన్ని సత్యనాశ చేసి పడేసింది. ఏడాది లోపు 1 సంవత్సరం అయిపోయి వాడు చేసిన మాటలు ఒక్కడు కూడా పనికిలేవు. మరి ఇప్పుడు రేపు పంచాయతీ ఎలక్షన్లు వస్తున్నాయి కానీ సర్పంచ్లు వాడు వస్తున్న దాన్ని ఇంకెప్పుడో పెట్టిండట, ముందటికి చేసిండట. సర్పంచ్ ఎలక్షన్ వచ్చి వానికి ఒక్కడు ఎవడు ఓటేయడు. ఆ ఓటేయ్యరు, నేను ఓడిపోతానే వాడు ముందటికి జరుపుకుంటా పోతున్నాడు. ఏడాది అయిపోయి సర్పంచ్ ఓట్లు చేయకొచ్చే, వాడు ఓడిపోతాన్న భయం తగిలింది. అందుకోసమే ఇది చేస్తా అది చేస్తా అని ఏమో చెప్తున్నాడు. ఏమో కొత్తగా పాతగా చేస్తాడు, ఇంత చేసి అది రెడీ అయినాకనే సర్పంచ్ ఓట్లది ఎలక్షన్ పెడతాడు, అప్పటిదాకా పెట్టాడు. మీ పేరేం పేరన్నా? నా పేరు నరసింహులు. ఎట్లుందన్న ఈ 1 ఇయర్ 14 నెలల పాలన ఎట్లా అనిపిస్తుంది? 14 నెలల పాలన అంటే ఒకటి, మాది 2 లక్షల రుణమాఫీ ఉన్నది. డిసెంబర్ 23 తారీఖే చేస్తా, 26 తారీఖు చేస్తానే అన్నాడు.
అవి ఉత్త గాలి మాటలు చూడండి. తెల్లారందడి అకౌంట్లో చూసుకో టూ అంట టూయిలేట్ అయ్యలేదు. మొన్న లేడీస్కు 2,2500 జనవరి 26కు అందరికి మీ అకౌంట్లో పడతాయి అన్నాడు. ఆడోళ్ళకి పడ్డాయా? మాకు తెలియదే, మీకు తెలియదు. నేను అదే జనాలకు తెలుసు కదా, పడలేవు అవి, నువ్వు పడలేవు. నువ్వేమి ఇస్తున్నావు కరెంట్ అని ప్రజలు ఎవరు అడగలేవు. కరెంటు విషయం అయితే మీరు కరెంటు మాకు ఫ్రీ చేయండి అని ఎవరు అనలే. ఒకటి నీకు బస్సు ఫ్రీ చేయమని ఎవరన్నా అన్నారా? ఎవరు చేయలేదు. నేను ఎడ్యుకేషన్ నాకు తెలిసిన ఎంతో కొంత చదివిన. కేసీఆర్ 5 సంవత్సరాల్లో చేసినంత అప్పు నువ్వు 14-15 నెలల్లోనే అప్పు చేసిన అంతగానో. కేసీఆర్ ఉన్నప్పుడు 5 సంవత్సరాల అప్పు నాకు తెలిసిన కాడికి ద్రవ్యోల్బణం బట్టి చూస్తే 99,544 రూపాయలు ఉండే అప్పుడు 6 నెలలు కాలేదు, 1,24,000 అయింది ఒక్క మనిషికి అప్పు. ఇది ఎక్కడ న్యాయం చూడండి. 6 సంవత్సరం చేసింది అంతే అయింది, 5 సంవత్సరాలు చేసింది అంతే అయింది, నువ్వు 4-5 నెలలు చేసిన అప్పు అంతే అయింది. కొత్త ప్రభుత్వం కాబట్టి కొన్ని ఉంటాయి, కాబట్టి సర్దుబాట్లు ఉంటాయి, ఇట్లా అప్పు అవుతుంటుంది పోతుంటుంది. హామీలు కూడా ఒక్కొక్కటి నెరవేరుస్తుంటారు. దీన్ని కాదు కాదు అనుకుంటా పోతే ఎందాక అవుతుంది. ఏడ నీకు ఇవి అన్నీ అప్పులో ఎవరు చేయమని చెప్పిండు? ఒకటి నువ్వు 3 దఫాలు చేసినా కానీ ఇప్పుడు 2 లక్షల మాకు రుణమాఫీ కాలేదు. మాకు పోతే వాళ్ళు అంటారు, వాళ్ళు చెప్పేటోళ్ళు చెప్తారు మాకు ఇప్పటిదాకా రుణమాఫీ కాలేదని అంటారు. దాని రెస్పాన్సిబిలిటీ ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి కాదు, మళ్ళీ బ్యాంకు వాళ్ళు అంటారు మాకేం సంబంధం లేదు, మీరు అక్కడనే అడుగు. ఎవరికి అడగాలి? గాలికి అడగాలనా? 80% రుణమాఫీ అయిపోయింది రాష్ట్రంలో ప్రజలకు అందరికీ అని చెప్పేసి ముఖ్యమంత్రిగా స్టేట్మెంట్ ఇచ్చింది చూసినాం మనము. డబ్బులు కూడా ఇంత కేటాయించినానికే చెప్పిండు. దీన్ని కాలేదంటే మాకు కాలేదు మరనండి. ఎవరన్నా నువ్వు వస్తే నువ్వున్నాడు, ఎవరన్నా వస్తేనండి మరి మేము చూపుతాం. మరి ఇప్పుడు మాకు గానే లేదు, రుణమాఫీ కాలేదు. మేము ఎవరికి అడగాలి? అందరికి అయినాయని అని అంటారు. మేము ఎవరికి అడగాలి? మరి ఇది న్యాయమేనా? ఇప్పుడు 16 నెలలు అవుతుంది, మాకు రుణమాఫీ లేదు, ఏం లేదు. ఇంకేం వేస్తాం? అంత దిమాక చూడండి ఏక్ బార్ దక్కదేవు అంటే డక్క తీస్తే అంత గుద్దం మీద దాన్ని ఇంకేం చేస్తాం, అంతే. అది ఉంది పరిస్థితి. ఇప్పటికైనా ఒక్కొక్క పథకము అన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తున్నాము. ఆల్రెడీ మహాలక్ష్మి పథకం రన్ అవుతుంది, అయిపోయింది. గ్యాస్ సిలిండర్లు పైసలు పడుతున్నాయి, కరెంటు బిల్లు మాఫీ చేస్తున్నాము, అన్నీ ఒక్కొక్కటి. ఇప్పుడు మళ్ళీ రైతు భరోసా పైసలు ఇస్తున్నాము, కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నాం, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నాం అని చెప్పేసి గట్టిగా ముఖ్యమంత్రి చెప్తున్నాడు. చెప్తున్నారు, వాస్తవమే. నువ్వు చెప్పింది ఒకటి, చేసింది ఒకటి. ఇప్పుడు ఇంకా మాకు మహాలక్ష్మి అన్నారు, అది రాలేదు, ఇది తప్పు. రైతు బంధు మాకైతే పడలేదు. మా పడ్డదేమో మా నాయనకు అడగలేను కానీ మొన్న 6,000 పడ్డాయి అన్నాడు. వాస్తవానికి చెప్తుంటే 6,000 పడ్డాయి కానీ రుణమాఫీ కాలేదు. ఇది మాకు సాటిస్ఫాక్షన్ లేదు. లేదంటే అంటే ఇప్పుడు మేము చేయమన్నాం, చేసినావు, మాకేం లాభం లేదు. ఒక గవర్నమెంట్ జాబ్ వరకు నేను డైలీ అప్ అండ్ డౌన్ పోతాము, ఒక గవర్నమెంట్ జాబ్ వరకు ఉన్నది. మాకైతే ఆమ్దాన్లు. ఇప్పుడు మా భార్య మేము మా పిల్లల దగ్గరికి పోతాము, ఆ బస్సులు ఎక్కిపోతే తెల్లారి డైరెక్ట్ ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి పోయి ఇంజెక్షన్ తీసుకోవాల్సిందే. చూడండి ఎందుకంటే జనాలు సీట్ల మీద, బస్సు మీద అసలు ప్లేస్ లేక అందులోకి పోతే బస్సులు ఎక్కే బదులు చెప్పు తీసుకొని కొట్టి కర్ణాటక బస్సులో పోతున్నాం తెలుసా, పటాన్చెరు మా పిల్లల దగ్గరికి. ఆ బస్సు మేము చేయమనలేము. అవి అంత మంచి పథకం మీరు ఇట్లాంటి అట్లనే లేదు. ఆ విషయంలో మేము అది తప్పే. నీకు కరెంట్ బిల్లు డైలీ కట్టబట్టిండే, కరెంట్ కనెక్షన్లు కట్ చేయబట్టి నీకు ఎవడు చేయమన్నాడు? బస్సు అది. ప్రాంతంలో ఎక్కువగా ఆలుగడ్డ, అల్లము, కందులు ఇలాంటి పంటలు ఎక్కువ వండుతాయి, జొన్నలు ఇలాంటివి. మరి బోనస్ పైసలు వస్తున్నాయా? బోనస్ ఇస్తామన్నాడు. మాకేం లేదు, బోనస్ లేదా, ఏం లేదు. ఉన్నది మాకు 2 ఎకరాలు కానీ బోనస్ కాదు. ఇక చెప్పరా పోనీ, అక్కడ ఊరికే చెప్పి వేస్ట్. ఊరికే ఇప్పుడు అట్లా. ఓకే, రైట్.